హలో అండి అందరికి, నేను మీ గీత. వెల్కమ్ టు ఇక్కడి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ అయితే వీడియోలోకి వచ్చేస్తే, ఇది వచ్చేసి నేనైతే చెప్పాను కదా, ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పాను కదా, ఫీడింగ్ ఇచ్చే మొదటి ఏ ఫుడ్ తింటే మంచిది, ఏ ఫుడ్ తినడం వల్ల మంచిగా పాలు పడతాయి అని అయితే చెప్పాను కదా. సో ఈ వీడియో అదే అన్నమాట. ఆల్మోస్ట్ వీడియో వచ్చేసి అదే వీడియో. నేను ఫీడింగ్ మదర్ని ఇప్పుడు. సో నేను డైలీ ఏ ఫుడ్ తింటాను, ఏ ఫుడ్ తినడం వల్ల నాకైతే కరెక్ట్ గా మిల్క్ ఉంటున్నాయి, పాపకి ఫీడింగ్ ఇవ్వడానికి సరిపోతుంది అనేది వీడియో అయితే చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి ఇలా రాగి దోశ అయితే తింటాను. రాగి దోశ ఆర్ ఇడ్లీ ఏదో ఒకటి, లేదంటే ఆకుకూరని తెలుసు కదా, సో నెయ్యితో అదైతే తింటాను. అదైతే చేసుకోగలిగి వేసుకుంటే అదైతే చాలా మంచి టిఫిన్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ లో తినడం వల్ల కూడా గీ తగలడం వల్ల, గీ అండ్ మినపప్పు రెండు కాంబినేషన్ లో ఉంటుంది కదా, సో రెండు కూడా హెల్త్ అయితే చాలా మంచిది, పిల్లలకైనా తల్లులకైనా. సో పిల్లలు అయితే ఇప్పుడు ఫుడ్ తింటారు కాబట్టి ఫీడింగ్ మదర్స్, ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకైతే అది చాలా మంచిది. మన బోన్స్ కూడా గట్టి పడడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఫీడింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, పాలు పెరుగుతాయి. అండ్ నేనైతే ఈ రోజు రాగి దోశ అయితే తీసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఇడ్లీ, ఒక్కొక్క రోజు ఆకుకూర, లేదా ఒక్కొక్క రోజు ఇలాగా రాగి దోశ, లేదంటే గారెలు, మినప్పిండితో గారెలు వేసుకుంటాం కదా, సో అవి కూడా హెల్త్ అయితే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్ అనమాట. సో ఇంకా లంచ్ లోకి వచ్చేటప్పటికి కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నారు అత్తయ్య. సో నా కోసం అని చెప్పేసి ఏదో ఒకటి ఫీడింగ్ ఇంక్రీజ్ అవడం కోసం ఏదో ఒక కర్రీ అయితే చేసుకుంటాము. ఆల్మోస్ట్ నేనైతే ప్రత్యేకంగా కర్రీ చేసుకోవడం కన్నా కూడా చేసుకున్న కర్రీ ఏదైతే ఉంటుందో సో దాంతోనే తింటూ ఉంటాను. కానీ నాకు మిల్క్ ఎలా సరిపోతున్నాయి, ప్రత్యేకంగా ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకోకుండా అని మీకు అయితే డౌట్ రావచ్చు. ముందుగా ఫీడింగ్ మదర్స్ చేయాల్సింది ఏంటంటే, ఏ కర్రీ అయినా కానివ్వండి, అది లైట్ గా కొంచెం కలుపుకొని రైస్ ఎక్కువ తినడం, ఎక్కువ రైస్ తినడం వల్ల ఫీడింగ్ ఎక్కువ అవుతుంది, సో పాలు ఎక్కువ పడతాయి, ఫుడ్ ఎక్కువ తినాలి అని అనుకుంటాము. కానీ మనం తినే రైస్ ఏదైతే ఉందో సో దాంట్లో నుండి ఎంత అయితే ప్రోటీన్ అండ్ న్యూట్రియన్స్ వస్తాయో, సో అంతే మనం తినే వెజిటేబుల్స్ నుండి అండ్ ఆకుకూరల నుండి కూడా వస్తాయి. సో అయితే రైస్ తీసుకోగలుగుతారో సో ఆ రైస్ తో పాటు ఈక్వల్ గా కర్రీ కూడా తీసుకోండి. సో కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుని అయినా పర్లేదు. సో ఈక్వల్ గా అయితే కర్రీ కలుపుకొని, ఒత్తుగా కలుపుకొని అయితే తినండి. సో ఈ రోజు నాకు వచ్చేసి లంచ్ లో అయితే కాకరకాయ తినడం వల్ల కూడా ఫీడింగ్ అయితే మంచిగా వస్తుంది అనమాట. సో పాలు ఇవ్వడానికి కూడా, పాలిచ్చే తల్లులకి కాకరకాయ అనేది చాలా మంచిది. ఇంకా ఇక్కడ నేనైతే ఫుడ్ తింటున్నాను. ఇంకా కాకరకాయ అండ్ బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. రీసెంట్ గా నేనైతే ఒక 2 to 3 days నుండి అయితే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నా డైట్ లో అయితే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఈ రోజు అయితే బ్రౌన్ రైస్ తింటున్నాను మధ్యాహ్నం లంచ్ లో కూడా. అండ్ నాతో పాటు పిల్లలకైతే ఇలాగా పోమోగ్రానైట్ అయితే ఓల్సి ఇచ్చారు అత్తయ్య. సో పోమోగ్రానైట్ తింటున్నాడు బాబు. అండ్ నేనైతే కాకరకాయ కర్రీ అండ్ కాకరకాయ అని అయితే చెప్పాను కదా, సో కాకరకాయ ఫ్రై అండ్ కాకరకాయ కారం రెండు కూడా ప్రిపేర్ చేశారు అత్తయ్య. సో ఇంకా మార్నింగ్ అయితే కాకరకాయ ఫ్రై తిన్నాను కదా, అండ్ నైట్ డిన్నర్ లోకి అయితే కాకరకాయ కారము అండ్ వైట్ రైస్, దాంతో పాటు అయితే ఆమ్లెట్ అయితే వేసుకొని నైట్ డిన్నర్ కూడా తినేసాను. పడుకునేటప్పుడు ఒక గ్లాస్ మిల్క్ అయితే తాగుతాను. సో ఇది నా డైట్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి.